సార్ ఈ మధ్యనే జియో, వోడాఫోన్, ఎయిర్టెల్ తమ టారిఫ్లని విపరీతంగా పెంచడం వల్ల చాలా మంది కస్టమర్లు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్కి ఫోర్టు ద్వారా వస్తూ ఉన్నారు. సో మీరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్గా కస్టమర్లకు ఏం చెప్తారు? నా పేరు చంద్రమౌళి అండి. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఉన్నానండి. అండ్ మై ప్రైవేట్ ఆపరేటర్స్ దీటుగా 4G అండ్ 5G సర్వీస్ బిఎస్ఎన్ఎల్ ఇవ్వడానికి కృషి చేస్తూ ఉంది. టారిఫ్ మాత్రం బిఎస్ఎన్ఎల్ పెంచడం లేదు. ఈ 1000 టవర్స్ 1 lakh టవర్స్ ను ఆగస్ట్ సెప్టెంబర్ మాసాంతంలోకి ఓపెన్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ శాఖ కృషి చేస్తూ ఉంది. 20% మార్కెట్ షేర్ లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ ముందుకెడుతోంది. వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతినిత్యం నాణ్యమైన సర్వీస్ అందించడానికి కృషి చేస్తాము. ఇక్కడ కస్టమర్లు చాలా మంది ఆటోమేటిక్ గా బిఎస్ఎన్ఎల్ కి అట్రాక్ట్ అవుతున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? అదేనండి, అంటే మాకు మెయిన్ వచ్చేసి ఆ టారిఫ్ వీఆర్ నాట్ చేంజింగ్ దిస్ టారిఫ్ అండి, అది ఇష్యూ. గ్రామీణ స్థాయిలో బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? మంచిగానే అండి, మంచిగా వీఆర్ గివింగ్ సర్వీస్ అండి. ఫస్ట్ నుంచి కూడా నెట్వర్క్ కూడాను, నెట్వర్క్ రిలయబిలిటీ, తర్వాత క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా మా దగ్గర మంచిగా ఉందండి. ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలు మరియు కరీంనగర్ కూడా మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. అవునండి. మరి ఈ రెండు జిల్లాల్లో సెల్ టవర్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 720 దాకా మా సెల్ టవర్స్ ఉన్నాయండి. అన్నింటినీ కూడా మేము వీఆర్ గివింగ్ ఈ మంత్ ఎండ్ కి మాకు 4G సర్వీస్ ప్రొటెక్ట్ ఇస్తున్నామండి. భవిష్యత్తులో జియో, ఎయిర్టెల్ లాగా మీ యొక్క టారిఫ్లను పెంచే అవకాశం ఉంటుందా? లేదండి, లేదు, మేము పెంచడం కూడా లేదు. మరి పెంచబడడానికి కారణం ఏంటి సార్? మిగతా కాంపిటీషన్ చూసుకుంటే వాళ్ళు 3 వింతలు బిఎస్ఎన్ఎల్ స్థిరంగా కొనసాగుతా ఉంది. అవునండి, అంటే మాకు వీఆర్ గివింగ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మాకు వీ డోంట్ హ్యావ్ టు అది వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది టారిఫ్ ఇంక్రీజ్ చేయట్లేదండి.